హేగి అలంకరణ తప్ప మరి దేని కోరుకోలేదు. అమ్మా నీ ప్రవర్తన సరిలేదు, అయ్యా నీ ప్రవర్తన సరిలేదంటే ఓహో అందరు మంచోళ్ళేనా? అందరి సంగతి నీకెందుకు? నీ సంగతి చెప్పు. ఈరోజు సాగు తెలివితేటలండి. ఏం చెప్పాలా? అంత కావాలితే సంఘాలు మారుతాం, సంఘాలు నాశనం చేస్తాం. నేనంటాను అది చాలా ప్రమాదం. సంఘం దేవుని శరీరం. ఎవరి శరీరం అండి? దేవుని శరీరం. ఇప్పుడు ఈ అబ్బాయి శరీరం ఉందండి, అరే గిస్తే ఊరుకుంటావు? నువ్వు ఊరుకుంటావా? కొడితే ఊరుకుంటావా? తంతే ఊరుకుంటావా? ఎందుకు? నొప్పిగా ఉంటుందా? ఇబ్బందిగా ఉంటుందా? నామర్థంగా ఉంటుందా? ఇజ్జత్ పోద్దా? మరి యేసుప్రభు శరీరాన్ని కూడా గిచ్చి గిల్లి నొక్కితే ఆయన నొప్పి ఉండదా? సరిసి కొడితే చాలేక సరదా తీరిపోతా ఒక్కొక్కరికి. అవునా కాదా? జ్ఞానంగా ఆలోచించడం ఒకసారి, జ్ఞానంగా ప్రవర్తించడం ఒకసారి, జ్ఞానం కలిగి నడవడానికి ఇష్టపడండి ఒకసారి. మన ప్రవర్తన ఎంత బుద్ధిహీనమో మనకు అర్థమైపోద్ది. మన వైఖరి సరిగ్గా లేకపోతే అది ఎంత బుద్ధిహీనమో, అది ఎంత నష్టమో, అది ఎంత అనార్థమో అర్థమైపోద్ది. నీకే సిగ్గు అనిపిస్తుంది. అరే నేను ఎట్లా ఉన్నానా? అరే ఎంత బుద్ధిహీనంగా నడిచాను నేను, ఎంత అజ్ఞానంగా నడిచాను నేను, ఎంత బుద్ధిహీనమైన ప్రవర్తన. ఒకప్పుడు నాకు అర్థం కాలేదు అది. నేనేనా ఆళ్ళేరో వీళ్ళేరో చెప్పా. అయ్యి బాబు అది ఎంత నష్టం కలిగించిందో. జ్ఞానంతో ఆలోచిస్తే నీకే సిగ్గు వస్తుంది. సేవకులుగా మేము మిమ్మల్ని సిగ్గుపరచాలని కాదు, మీలో సిగ్గు కలగాలని మాట్లాడతాం. కారణం ఏంటంటే మనం సిగ్గుపరచబడితే నామర్థంగా ఇస్తే మనకు ఫీలింగ్లు వస్తాయి, కాస్త మన ఈగో దెబ్బతింటుంది. కానీ మనకు సిగ్గు కలిగింది అనుకోండి, నిజమే కదా నేను అట్టున్నా కదా, నా వైఖరి అట్టుంది కదా, నా ప్రవర్తన అట్టుంది కదా, సంఘానికి అభ్యంతరకరంగా నా పద్ధతి ఉంది కదా, అది నష్టాన్ని కలిగిస్తుంది కదా అన్న గ్రహింపు వస్తే వెంటనే సరి చేసుకుంటాం, వెంటనే దిద్దుబాటులోకి వస్తాం. ఇప్పుడు ఆదామా ఎక్కడున్నావు? ఇప్పుడు ఏదేను సంఘంలో ఇద్దరు విశ్వాసులు పెట్టాడు. ఎవరిని? 2 విశ్వాసులు పెట్టాడు. ఇప్పుడు 2 విశ్వాసులు, ఒక విశ్వాసి ఎవరు మాట్లాడింది? సైతాను గాడు మాట్లాడింది. సైతాను గాడు మాట్లాడమే కాదు, ఆ పళ్ళు తెచ్చి తోటోడికి ఇచ్చింది. అతనేమని ఆలోచించాడా? అడ్డమడి తినేసాడు. ఇప్పుడు దేవుడు వచ్చి ఆదాము ఎక్కడ ఉన్నా అంటే, నీ స్వరం విన్నప్పుడు నేను ఆడున్నా దాక్కున్నా. అసలు ఎందుకు దాక్కున్నావు? నేను దిగంబరిగా ఉన్నానని నాకు అర్థమైందంట. నువ్వు దిగంబరి అని ఎవరు చెప్పాడు? నువ్వు దిగంబరి అని ఎవరు చెప్పారు అని చెబుతాయ్యా. నువ్వు తినకూడని పండు అది ఆమె తిని నాకు కూడా తెచ్చింది, ఈ స్త్రీ వల్లనే నేను తిన్నా అంటే ఇక ఆ రోజు నుంచి ఆ సంఘంలో జరిగిన అదే ప్రక్రియ ఈనాడు వరకు సంఘాల్లో జరుగుతూనే ఉంది. ఏదైనా లోపం చెప్పి వెంటనే పక్కల మీద పెట్టేస్తాం, వెంటనే పక్కల మీద చెప్పేస్తాం. ఎవరు అమ్మ నిద్రపో లే అంటే నేను ఒకదాన్ని నిద్రపోతున్నా, చాలా మంది నిద్రపోతాను అలాంటిది. ఏంది నీకు అవసరం? అది నిద్రపోయి నీకు ఎట్లా తెలిసింది? సావు తెలివితేటలు. ఏ తెలివితేటలు? నిద్రపోతున్న సంగతి సేవకుడు తెలిపి లేపితే నేనే కాదని చాలా మంది నిద్రపోతున్నారట. అంటే పిల్లట పాలు తాగుతూ కళ్ళు మూసుకుంటుందట, ఎవరు సోత్తలేదు అనుకుంటుందట. ఆ తతంగాలు దేవుని కాడ పనికిరావు కదా. జ్ఞానంగా ఆలోచించు ఒకసారి, జ్ఞానంగా ప్రవర్తించుడు ఒకసారి. నష్టమా, అభ్యంతరమా, ఆశీర్వాదమా, ప్రయోజనమా, కీడా? అందుకనే పౌలు గారు అంటాడు, మొదటి కొరింథీ పుస్తకం 11వ అధ్యాయంలోకి రండి. జ్ఞానంగా ఆలోచన. మన అందరి సంఘం దేవుని శరీరంలో అవయాలుగా చేర్చబడ్డాం. మన మట్టుకు మనమే వ్యక్తిగతంగా వాక్యమైన అర్థం కాడ తొంగి చూసి మన లోపాలను దిద్దుకోవాల్సిన అవసరత ఉంది. మొదటి కొరింథీ పుస్తకం 11వ అధ్యాయం 17-18 వచనాలు. మిమ్మల్ని మెచ్చుకోలేను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు అని
మీరందరూ కూడి వచ్చి ఉండగా మీరు ప్రభురాత్రి భోజనం చేయుట సాధ్యము కాదు. ఇట్స్ ఇంపాసిబుల్. అంటే సంఘంలో అభ్యంతరాలు కలగడం వలన సంఘ క్షేమాభివృద్ధి కలగట్లేదు అనే కదా అర్థం. కనుక జాగ్రత్త. జీవం గల దేవుని మందిరంలో మనం ఎలా నడుస్తున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం తెలియాలి. ఈరోజు చాలా మంది సంవత్సరాలు గడిచిన ఏండ్ల తరబడి వాక్యం ఉన్నా కూడా ఆలోచన మారట్లే, బుద్ధి మారట్లే, నడక మారట్లే, విధానం మారట్లే, పడక మారట్లే, తీరు మారట్లే. నేను అంటాను, తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోతుంది. నష్టంగా ఎంచబడుతుంది, నీకు నరకమే. నువ్వు నరకానికి వెళ్ళడం ఇష్టం లేదు దేవునికి. నువ్వు నరకానికి వెళ్ళడానికి దేవుడు ఇష్టపెడితే ఆయన విడిచిపెట్టకూడదు. బాగా విడిచి ఈ లోకానికి వచ్చి రక్తం చిందించి ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు. క్రైస్తవుడు తెర్రచ్చి ఉంచబడిన వార్తాపత్రిక రోడ్డు మీద పోయే ప్రతి ఓడు చదువుతాడు. మనం పోతా ఉంటే 100 కళ్ళు మన మీద ఫిక్స్ అయి ఉంటాయి. మెగా పిక్సెల్ కెమెరాస్. నేను చాలాసార్లు చదివాను. రివ్యూ రైటర్స్ ఉంటారు బయట రివ్యూ రైటర్స్ ఉంటారు. మన మంచిగా నవ్వి కాస్త నిలబడ్డా దాన్ని తేడాగా ఆలోచించి మాట్లాడే రివ్యూ రైటర్స్, క్రియేటివ్ డైరెక్టర్స్ బయట ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా చిక్కకుండా జాగ్రత్తగా నడవలసిన అవసరం ఉంది. అంత జాగ్రత్తగా నడిచినా కూడా నిందలు, అపనిందలు, నేరం, అభ్యంతరం మన మీద మోపడుతూనే వస్తుంటుంది.